ఓకే. ఆహ్, ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే ఆపర్చునిటీ ఇన్ క్రైసిస్. సో, గత 1 వీక్ నుంచి చూస్తే ఎస్పెషల్లీ నిన్న, అంతకుముందు నుంచి చూస్తే స్టాక్ మార్కెట్స్ గ్లోబల్ ఈవెంట్ వల్ల చాలా భారీగా నష్టపోతోంది. భారీగా పడిపోతోంది. అన్ని స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇంటర్నేషనల్ ఫండ్స్ అన్నీ డౌన్ సైడ్‌లోకి ట్రేడ్ అవుతోందన్నమాట. సో దీన్ని మనం ఎలా చూడాలి? ఆపర్చునిటీగా చూడాలనా? క్రైసిస్‌గా చూడాలనా? సో నీ దృష్టిలో ఆపర్చునిటీ అనుకుంటున్నావా? క్రైసిస్ అనుకుంటున్నావా దీన్ని? సో ఎందుకు అందరూ క్రైసిస్ అనుకున్నప్పుడు నువ్వెందుకు ఆపర్చునిటీ అనుకుంటున్నావు? సరే, చూద్దాము. సో దీని గురించి మళ్ళా మాట్లాడతాము. సో ఇక్కడ చూసావంటే కరెంట్ క్రాష్, నిన్న నిన్నటి క్రాష్ చూస్తే ఎస్పెషల్లీ ఫ్రమ్ హై, అంటే సెన్సెక్స్ 85,000 హై పాయింట్లో వెళ్ళింది. అదే లైఫ్ టైం హై. సో నిన్నటితో చూసుకుంటే అది ఎప్పుడంటే సెప్టెంబర్ 26 అది హై పాయింట్ రికార్డ్ అయింది అనమాట సెన్సెక్స్. లో పాయింట్ అంటే ఈ నిన్న పడిన మార్కెట్తో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 73,000 పాయింట్లకి వచ్చి పడింది. సో కరెక్షన్ అప్రాక్సిమేట్గా ఫ్రమ్ హై నుంచి చూస్తే అప్రాక్సిమేట్గా 15% కరెక్ట్ అయింది. సో ఆల్మోస్ట్ 12,000 పాయింట్లు లాస్ అయిందనమాట సెన్సెక్స్. సో 15% కరెక్షన్ అనేది హెల్దీ కరెక్షన్. సో ఇవన్నీ చూస్తూ ఉంటారు మామూలుగా మార్కెట్లో. అంటే మార్కెట్ గురించి ఆలోచించకపోయినా ఈవెన్ న్యూస్ ఛానల్స్ కావచ్చు, పెద్ద పెద్ద వెబ్సైట్స్, పెద్ద పెద్ద బిజినెస్ ఆర్టికల్స్ వాళ్ళు రాస్తూ ఉంటారు. సో నిన్న ఒక్క రోజే 90 లక్షల కోట్లు ఆవిరైపోయింది. స్టాక్ మార్కెట్ బ్లాక్ మార్కెట్, బ్లాక్ మండే అని, బ్లాక్ ఫ్రైడే అని. ఇది చూడు ఒకసారి. మార్కెట్ బ్లడ్ బాత్ యాజ్ సెన్సెక్స్ 1 డే అగో అవుట్లుక్ బిజినెస్ అనే ఒక ఆర్టికల్. 2 వీక్స్ బ్యాక్ సెన్సెక్స్ క్రాషెస్ 1000 పాయింట్స్. అలాగే ఎన్డీటీవీ 1 మంత్ అగో బ్లడ్ బాత్ ఇన్ ఇండియన్ మార్కెట్స్. 12th June 2024 బబుల్ ఆఫ్ ఆల్ బబుల్స్ యుఎస్ ఎకనామికల్ ప్రిడిక్ట్స్ 2025 స్టాక్ మార్కెట్ క్రాష్. సో నవంబర్లో కూడా బ్లడ్ బాత్, దలాల్ స్ట్రీట్, సెన్సెక్స్ క్రాషెస్, ఇలాగ ప్రతిదీ. ఇవన్నీ చిన్న న్యూస్ ఛానల్స్ కావు. ఇండియా టుడే కావచ్చు, అవుట్లుక్ బిజినెస్ కావచ్చు, ఎన్డీటీవీ కావచ్చు, ఎకనామిక్ టైమ్స్, అన్ని పెద్ద పెద్ద కంపెనీస్, పెద్ద పెద్ద ఆర్టికల్స్, ఫైనాన్షియల్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్ చేసే, ప్రజెంట్ చేసే న్యూస్ ఛానల్స్ ఇవన్నీ పెద్ద పెద్ద ఛానల్సే. సో వీళ్ళందరూ తప్ప అంటే తప్పని చెప్పడం లేదు ఇక్కడ. సో వీళ్ళు ప్రతిసారి ఈ పదాలే వాడున్నారు: క్రాష్, బ్లడ్ బాత్. ఇదేం కొత్త కాదు. ఈ రోజు కొత్తగా జరిగింది ఈ రోజు కొత్తగా జరిగింది కాదు ఇది. ఇదేదో అంతకుముందు కూడా చాలాసార్లు జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే కామన్ హెడ్లైన్స్ డ్యూరింగ్ ద కరెక్షన్: బ్లడ్ బాత్ అండ్ డాల్ స్ట్రీట్ ఇండియన్, అంటే వైప్ అవుట్ అయిపోయింది, 5 రోజుల్లో ఇన్ని లక్షల కోట్ల వైప్ అవుట్ అయింది. ఇవన్నీ చూస్తూనే ఉంటాం మనం. సో ఇది హిస్టారికల్గా మనకు పడింది ఈ మధ్య కాలంలో. సో 2000 పాయింట్లు కరోనా టైంలో మే 4 2002 పాయింట్లు, అంటే దాదాపు 2000 పాయింట్లు పడిపోయింది ఒకే రోజు, సింగిల్ డేలో క్రాష్ అయిన మార్కెట్ అన్నమాట. సో ఫిబ్రవరి 24 2022లో కూడా 2700 పాయింట్లు పడింది. సో హైయెస్ట్ మార్చి 23 చూసుకుంటే 2020లో 3924 పాయింట్లు పడింది. సో ఇక్కడ మార్కెట్స్ ఎప్పుడు సెంటిమెంట్స్ పాటిస్తూనే ఉంటుంది. మార్కెట్కి ఒక సెంటిమెంట్ ఉంటుంది. మనిషికి ఎలాగైతే సెంటిమెంట్ ఉంటుందో మార్కెట్స్ కూడా ఒక సెంటిమెంట్ ఉంటుంది అనమాట. సో అన్నిటికీ రియాక్ట్ అవుతుంది. అన్నిటిని మర్చిపోతుంది మనిషిలాగే. కరోనా అప్పుడు మార్కెట్ ఎలాగైతే బాగా మూమెంట్ ఇచ్చి, కరోనాకు ముందు బాగానే ఉన్నట్టుగా ఉన్నప్పుడు కరోనా ఒక్కసారిగా వచ్చేసరికి అందరము ఇల్లు దాటిపోకుండా ఉన్న పరిస్థితులు వచ్చినప్పుడు, ఏ బిజినెస్ మూమెంట్ లేనప్పుడు మార్కెట్ క్రాష్ అయింది. దాని గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నారా అంటే మాట్లాడుకోరు. అది ఒక హిస్టారికల్ ఈవెంట్ అయిపోయింది. రష్యా ఉక్రెయిన్ వార్ జరిగింది. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుంటామంటే అది మాట్లాడుకోము. అయిపోయింది. అక్కడికక్కడ న్యూస్గా మారిపోయింది. రెండోసారి స్టాక్ మార్కెట్ రెండోసారి ఒకే కారణం మీద రెండోసారి పడదు. ఇప్పటికిప్పుడు మార్కెట్లో కరోనా. ఎస్, ఎస్. కొత్త న్యూస్, ఏదో కొత్త విషయం అయితేనే పడుతుంది. సో ఈ మధ్య కాలంలో ఒక స్పెక్యులేషన్, హెచ్ఎంపివి వైరస్ వస్తుంది, చిన్నపిల్లలకి ఇంపాక్ట్ అవుతుంది అన్నారు.
సో చాలా మంది ఏం చేశారంటే ఆ టైంలో మార్కెట్ క్రాష్ అవుతుంది అనుకున్నారు, కానీ అది పడదు. ఎందుకు పడదు అంటే అలాంటిది ఆల్రెడీ ఒక 2020లో చూసేసాం. సో వైరస్ వల్ల మార్కెట్ ఇంకోసారి పడదు. యుక్రెయిన్ రష్యా వార్ వల్ల ఇంకోసారి మార్కెట్ అయితే ఖచ్చితంగా పడదు. కొత్త న్యూస్ని కొత్త కొత్త విషయం మీదే మార్కెట్స్ రియాక్షన్ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ రోజువారీగా జరిగే విషయాలే. సో ఇక్కడ మనం ఈ మధ్య కాలంలో ఎక్కువ మాట్లాడుకునేది ఏంటంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో నుంచి డబ్బులు విత్డ్రా చేస్తున్నారు, పెద్ద ఎత్తున విత్డ్రా చేస్తున్నారు. సో డొమెస్టిక్ ఇన్వెస్టర్స్, ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇద్దరు ఉంటారనమాట స్టాక్ మార్కెట్లో. డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీస్ని డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అంటారు. ఇంకా రకరకాల ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళని డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఉంటారు. అలాగే ఫారిన్ పోర్ట్ఫోలియో, మామూలుగా మనము టర్మినాలజీ అయితే ఎఫ్పిఐ అంటారు, బట్ మనం ఈజీగా ఉండడానికి ఎఫ్ఐఐస్ అంటాం, అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్. ఫారిన్ ఇన్వెస్టర్స్ ఫ్రమ్ సెప్టెంబర్ 2024 నుంచి రెగ్యులర్గా ఎవ్రీడే సెల్ సైడ్లోనే ఉన్నారు. అంటే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళ స్టాక్స్ని అన్నిటిని అమ్మేసి బయట వెళ్ళిపోతూనే ఉంది. బట్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, దట్ మీన్ ఎఫ్ఐఐస్, ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఎంతమంది ఉన్నారనేది ఎవరికి నీట్గా తెలియదు. సో రియల్ ఫిగర్ ఏంటంటే యాజ్ పర్ ద ఎన్ఎస్సి నామ్స్, ఎన్ఎన్సి వెబ్సైట్లో నుంచి, సెబీ వెబ్సైట్లో నుంచి తీసింది ఏంటంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అంటే 11,979 మంది ఉన్నారు. అప్రాక్సిమేట్గా 12,000 మంది ఉన్నారు. అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అంటే ఎవరనేది చెప్తాను చూడండి. ఇప్పుడు జర్మనీ వాళ్ళకి ఒక పెన్షన్ స్కీమ్ ఉంటుంది. ఆ పెన్షన్ స్కీమ్కి డబ్బులు ఎలా వస్తుందంటే వీళ్ళు వేరే కంట్రీస్లో, అంటే మనలాంటి డెవలపింగ్ కంట్రీస్లో ఇన్వెస్ట్ చేస్తారు స్టాక్ మార్కెట్. సో సింగపూర్ గవర్నమెంట్ కూడా మన మన స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ప్రతి కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంది. డెవలప్డ్ కంట్రీలో నీకు ఇన్ఫ్లేషన్ లేని కంట్రీస్లో ఎక్కువ గ్రోత్ రాదు. సో ఇన్ఫ్లేషన్ ఉన్న కంట్రీలో మాత్రమే స్టాక్ మార్కెట్ రిటర్న్స్ అనేది ఇస్తుంది. అదే ఆ పాయింట్కే వస్తాను. ఎందుకంటే నెగిటివ్ సిఏజిఆర్ ఉన్న, అంటే నెగిటివ్ సిఏజిఆర్ ప్రొడ్యూస్ చేసే కంట్రీస్లో మాత్రమే స్టాక్ మార్కెట్ వాల్యుయేషన్ బాగా పెరుగుతుంది. సో అందుకనే వీళ్ళ కంట్రీస్ డెవలప్డ్ కంట్రీస్, చాలా వరకు అన్ని డెవలప్డ్ కంట్రీస్ అన్ని ఏం చేస్తాయంటే వేరే కంట్రీస్లోకి ఇన్వెస్ట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి పెన్షన్ స్కీము అంత ఎక్కువ జనరేట్ చేయలేదు వాళ్ళ స్టాక్ మార్కెట్లో. సో వీళ్ళు వీళ్ళు 12,000 మంది ఒకేసారి కొంటున్నారు, ఒకేసారి సెల్ చేస్తున్నారు అంటే పొరపాటు. వాళ్ళల్లో వాళ్ళు ఏ టైంలో కొంటారో, ఏ టైంలో అమ్ముతున్నారు అనేది ఎవరికి నిజంగా ఎవరికి తెలియదు. సో వాళ్ళు కూడా ఒక ఇండివిజువల్ పర్సన్ లాగే, నువ్వు నేను ఎలాగైతే ఎప్పుడు కొంటామో తెలియదు, ఎప్పుడు అమ్మేస్తామో తెలియదు, అలాగా స్టాక్ మార్కెట్లో వీళ్ళు ఎప్పుడు ఎంటర్ అవుతారో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. సో కాకపోతే వీళ్ళు ఉండాలా అంటే మనకు ఖచ్చితంగా కావాలి. ఖచ్చితంగా వీళ్ళ వీళ్ళ డబ్బులు కూడా కావాలి. ఇక్కడ చూసుకుంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎఫ్ఐఎస్ కింద ఇంతమంది రిజిస్టర్ అయ్యారు కదా. సో ఇక్కడ చూసుకో, ఇది మనకి హిస్టారికల్ డేటా చెప్పేది. మనకి హిస్టారికల్ డేటాలో ఏం చెప్తున్నారంటే 2008 2008లో స్టాక్ మార్కెట్ 60% క్రాష్ అయింది. హలో. ఓకే 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 స్టాక్ మార్కెట్ 2009లో, సారీ 8లో 60% క్రాష్ అయింది. అంటే 47,000 కోట్ల రూపాయలు సెల్ చేశారు. స్టాక్ వర్తున్న స్టాక్స్ని సేల్ చేశారు అన్నమాట ఫారిన్ ఇన్వెస్టర్స్, నేను చెప్పేది ఈ పాయింట్లో. సో అది బిగ్గెస్ట్ క్రాష్ అన్నమాట. ఎందుకంటే అప్పుడు యుఎస్లో ఇన్ఫ్లేషన్ హై రేట్లో ఉండింది. దాని తర్వాత లేమన్ బ్రదర్స్ కొలాప్స్ అయిపోయింది అనమాట. సో దీనివల్ల ఏంటంటే రిడెంప్షన్ ప్రెషరు, విత్డ్రా ప్రెషరు ఎక్కువ జరగడం వల్ల ఇండియన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అందరూ విత్డ్రా చేశారు. ఇక్కడ చూస్తే ఉమ్, లేమన్ బ్రదర్స్ అనేవాళ్ళు ఇప్పుడు ఎలాగా మనకు పెద్ద పెద్ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నమాట. సపోజ్ అమెరికాలో ఉన్న ప్రతి దానికి, ఆ, ప్రతి బిజినెస్కి లోన్స్ ఇచ్చున్నాయి. వాళ్ళు దివాలా తీశారు. అంటే వాళ్ళు దివాలా ఎందుకు తీశారంటే ఇన్ఫ్లేషన్ వల్ల దివాలా తీశారు. జాబ్ మార్కెట్ అప్పుడున్న 2008లో రెసెషన్ వల్ల జాబ్స్ పోయి, సో ఈ బ్యాంకులన్నీ దివాలా తీసింది అనమాట. సో ఇలా తీయడం వల్ల ఏమైందంటే వీళ్ళకి డబ్బులు అవసరం.
బయట కంట్రీస్ వాళ్ళకి. డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అంటే మన స్టాక్ మార్కెట్లో ఇప్పుడు మనకు డబ్బులు అవసరమైతే ఏం చేస్తాం, ఎలాగైతే విత్డ్రా చేస్తామో అలాగే వాళ్ళు కూడా ఆ రెసెషన్ టైంలో ఈ స్టాక్ మార్కెట్లో ఉన్న వర్త్ ఉన్న షేర్స్ని సేల్ చేశారన్నమాట. దాని యొక్క వర్త్ 47,000 కోట్లు, నేను చెప్పేది 2008లో. సో 2008లో అంత వర్త్ ఉన్న స్టాక్స్ సెల్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే 2009కి వచ్చేసరికి అగైన్ 30,000 కోట్లు మళ్ళా వచ్చారు. దాని తర్వాత 1,10,000 కోట్లు మళ్ళా ఇన్వెస్ట్ చేశారు. సో ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ వచ్చింది. ఇంకోసారి చూడు, 2015లో 14,000 కోట్లు సేల్ చేశారు అంటే ఆ ఇయర్లో. కానీ నెక్స్ట్ 2 ఇయర్స్కి అగైన్ 55,000 కోట్లు 25,000 కోట్లతో మళ్ళీ ఎంటర్ అయ్యారు నెక్స్ట్ వచ్చే 2 ఇయర్స్కి. సో ఇప్పుడు మన కరెంట్ సినారియో మాట్లాడుకుందాం. 2000. ఉమ్, ఉమ్. అన్నీ చేస్తాను. సో ఇక్కడ 1,40,000 కోట్ల వర్తున్న స్టాక్స్ అమ్మారు కరోనా టైంలో. దాని తర్వాత 37,000 కోట్లు కూడా అమ్మారు. కానీ నెక్స్ట్ 2023-24లో 2,00,000 కోట్ల రూపాయలతో మళ్ళా ఎంటర్ అయ్యారు మార్కెట్లోకి. సో ఇప్పుడు చూసుకుంటే 24-25 1,51,000 కోట్ల రూపాయలు సేల్ చేశారు మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో. అగైన్ నెక్స్ట్ ఇయర్ కూడా సేల్ చేసినా కానీ అది చెప్పలేం, అది ఎవరి చేతిలో లేదు. కానీ ఇలాగే మళ్ళా ఎంటర్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళు సేల్ చేస్తున్నారంటే పర్మనెంట్గా రారని కాదు. ఈ సందర్భంలో సేల్ చేసి మళ్ళా ఎక్కడో ఒక చోట పాయింట్ చూసుకుని మళ్ళీ ఎంటర్ అవుతారు. ఎందుకంటే మనకి హిస్టారికల్ డేటా మొత్తం ఇవే చెప్పింది. ఎవ్రీ 2 ఇయర్స్ సీక్వెన్స్గా పడిపోతే థర్డ్ ఇయర్ వచ్చి ఎంటర్ అవుతున్నారు. సో ఇక్కడ చూసుకుంటే 1,40,000 కోట్లు 37,000 కోట్లు రెండు రెండు ఇయర్స్ కలిపి అమ్మిన డబ్బులతో 2,00,000 కోట్లతో ఎంటర్ అయ్యారు మళ్ళా. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్సే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ని ఒకప్పుడు బతికించేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా ఏం లేదు, పరిస్థితి మారింది. ఎందువల్ల పరిస్థితి మారిందంటే బికాస్ ఆఫ్ ఎస్ఐపి ఇన్ఫ్లో. మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపిస్ ద్వారా మంత్లీ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఫారిన్ ఇన్వెస్టర్స్ సేల్ చేసినా కానీ స్టాక్ మార్కెట్ ఎందుకు అంత పెద్దగా రియాక్ట్ కాలేకపోతుంది అంటే, నెగిటివ్గా ఎందుకు పడలేకపోతుంది అంటే, పడకపోవడానికి కారణం ఏంటంటే ప్రతి నెల 26,000 కోట్ల రూపాయలు మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఎస్ఐపి ఫామ్లో ఇన్వెస్ట్ అవుతా ఉంది. ఒక పక్క వాళ్ళు తీస్తా అన్నారు, ఇంకో పక్క 26,000 కోట్లు ఇన్వెస్ట్ అవుతా ఉంది. సో ఇక్కడ చూసుకుంటే గ్రాడ్యువల్గా ఎస్ఐపి ఇన్ఫ్లో అనేది పెరుగుతూ వస్తూ ఉంది. సో ఇది ఒక పెద్ద గ్లోబల్ ఎక్స్పర్ట్ చెప్పిన మాట. జిమ్ రోజర్స్ అనే అతను చెప్పాడు. ఇది ఇంకా మీకు 2025లో అట్లా అయిపోతుంది ఇట్లా అయిపోతుందని. బట్ 73,000 పాయింట్లకి వెళ్ళిందనమాట. అతను చెప్పినప్పుడు 57,000 పాయింట్లే ఉండింది సెన్సెక్స్ పరంగా మాట్లాడుకుంటే. సరే చూద్దాం. సరే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? దీని ఆపర్చునిటీగా భావించాలా? ఈ నిన్న పడిన మార్కెట్ కావచ్చు, గత 2-3 నెలల నుంచి మార్కెట్ క్రాష్ అవుతుంది కదా. సో దీన్ని ఆపర్చునిటీగా భావిస్తామా అంటే అర్థం చేసుకునేదానికి ట్రై చేస్తాము. 2008 గురించే మళ్ళా మనం మాట్లాడుకుందాము. మొత్తము 2008 నిఫ్టీ నేను చెప్పేది నిఫ్టీ 50 గురించి. నిఫ్టీ 50 2008లో 6,000 పాయింట్లతో ట్రేడ్ అవుతుంది. ప్రజెంట్ వచ్చి 22,000 పాయింట్లతో ట్రేడ్ అవుతుంది. బట్ 2008 పరిస్థితి చెప్తాను నేను. సో 10 మంత్స్లో ఏమైందంటే దాదాపు 59% పడిపోయింది, దాదాపు 60% పడింది. అంటే అక్టోబర్ 28కి వచ్చేసరికి 6,200 పాయింట్లు కాస్త 2,500 పాయింట్లుగా పడిపోయింది. కానీ 2 సంవత్సరాల గ్యాప్లో అగైన్ దాదాపు ఎక్కడైతే పడిందో అక్కడికే వచ్చేసింది 2010కి అంతా. 2010 ఏప్రిల్ 11కి అంతా. సో ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి. సపోజ్ మనము 2008లో ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తుంటే మన పరిస్థితి ఏమైందో చెప్తాను. అంటే అది అంత పెద్ద క్రాష్ కదా. మనకు మార్కెట్ క్రాష్ ఎప్పుడెప్పుడు అయిందంటే 2008లో 60% అయింది. 2020 కరోనా వల్ల 35% పడింది. దాన్ని క్రాషెస్ అంటాను. ఎక్కువ 2008 కరోనా కన్నా చాలా పెద్ద క్రాష్. హాఫ్ ద అమౌంట్ పడింది. సో ఇక్కడ మన పరిస్థితి సపోజ్ అప్పుడున్న క్రైసిస్లో మన ఇన్వెస్ట్మెంట్స్ యొక్క స్టైల్స్ ఎలా ఉండేదో చెప్తున్నాను. సో ఇప్పుడు ఇప్పుడు జనవరి 2028 సారీ 2008లో 6,000 పాయింట్లు నిఫ్టీ ట్రేడ్ అవుతుంది.
మనం 10 లక్షలు ఇక్కడ మనం మూడు రకాల ఇన్వెస్టర్స్గా తీసుకుంటాము. ఇన్వెస్టర్ ఏ, ఇన్వెస్టర్ బి, ఇన్వెస్టర్ సి. ఇన్వెస్టర్ ఏ వచ్చి పానిక్ ఇన్వెస్టర్, అన్నిటికీ భయపడిపోయే ఇన్వెస్టర్. ఎఫ్డి ఇన్వెస్టర్, రిస్క్ టాలరెంట్, రిస్క్ అవేర్నెస్ లేని ఇన్వెస్టర్ అనుకుందాం. ఇన్వెస్టర్ బి ఒక ఆప్టమిస్టిక్గా కాకపోయినా కానీ కొద్దిగా ఏ ఏ విషయానైనా సరే కొద్దిగా హోల్డ్ చేసుకునే అంత కెపాసిటీ ఉన్న వ్యక్తి ఇన్వెస్టర్ బి. ఇన్వెస్టర్ సి వచ్చి ఎవ్రీ క్రైసిస్ని ఆపర్చునిటీగా చూసుకునే వ్యక్తి. అంటే ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ ఎలా వస్తుందంటే బిహేవియర్ మీదే వస్తుంది ఇన్వెస్టర్స్ రిటర్న్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. ఇప్పుడు 4th జనవరి 2008 ముగ్గురు ఒకేసారి ఒకే టైంలో 10 లక్షలు 10 లక్షలు 10 లక్షలు ఇన్వెస్ట్ చేశారు, ముగ్గురు ఇన్వెస్టర్స్. ఇన్వెస్టర్ ఏం మార్కెట్ కరెక్ట్గా క్రాష్ అయింది పెట్టిన రోజు నుంచే. 2008కి వచ్చేసరికి 28th అక్టోబర్కి వచ్చేసరికి లీస్ట్గా నిఫ్టీ పడిపోయింది, 2500 పాయింట్స్ ట్రేడ్ అవుతుంది. 41 అయిపోయింది. చూడు ఇక్కడ 4,11,వేలు అయింది ఇక్కడ ఇన్వెస్టర్ ఏకి. ఇన్వెస్టర్ బి కూడా అంతే కదా, ఇద్దరు ఒకేసారి ఎంటర్ అయ్యారు. ఇన్వెస్టర్ సి కూడా నిజానికి అంతే, నిజానికి. బట్ అక్కడ 9 లక్షలు ఉంది, చెప్తాను విను ఫస్ట్. ఇన్వెస్టర్ ఏ ఏం చేశాడంటే ప్యానిక్ అయిపోయి ఇది ఇంకా ఏమైనా పడిపోతుందేమో అని చెప్పి, సో ఒక అన్సర్టనిటీని ఎలాగా అర్థం చేసుకోకుండా అన్సర్టనిటీని పర్మనెంట్ అన్సర్టనిటీగా భావించి తన నోషనల్ లాస్ని, లాస్లో కూడా రెండు రకాలు ఉంటాయి, నోషనల్ లాస్, పర్మనెంట్ లాస్. ప్రాఫిట్లో కూడా రెండు రకాలు ఉంటాయి, నోషనల్ ప్రాఫిట్, పర్మనెంట్ ప్రాఫిట్. నోషనల్ లాస్ అంటే నీ అంతట నువ్వు ప్రాఫిట్ని బుక్ చేయనంత వరకు అది లాస్ కాదు. వన్స్ నువ్వు ఎగ్జిట్ అయిపోతే అది పర్మనెంట్ లాస్గా మారుతుంది. కానీ అంటిల్ దాన్ని మనం ఏమంటామంటే నోషనల్ లాస్ అంటాం. ఎస్, ఎస్. నోషనల్ ప్రాఫిట్ అనేది ఇక్కడ కూడా, ఇన్వెస్టర్ ఏ నోషనల్ లాస్ని పర్మనెంట్ లాస్గా క్లోజ్ చేసాడు, ఇన్వెస్ట్ చేసిన దాన్ని తీసేసాడు. ఎంత నష్టం వచ్చిందంటే 5,88,000 రూపాయలు నష్టం వచ్చింది అతనికి. సో యా, ఎందుకంటే 60% నిఫ్టీ పడింది కదా. సో సేమ్ ఇన్వెస్టర్ బి యొక్క రిస్క్ అవేర్నెస్, రిస్క్ అసెస్మెంట్ ఎలా ఉంటుందంటే మనం ఎలాగో పెట్టాము, సో రిస్కీ పార్ట్ అనే పెట్టాము, సో వీ షుడ్, అంటే మనం ఖచ్చితంగా హోల్డ్ చేస్తాం, అది ఎంతైనా ఏమైనా కానీ హోల్డ్ చేస్తాం. కానీ నాకు డబ్బులు లేవు, నేను ఇంకా ఎక్స్ట్రా కొనేదానికి నా దగ్గర లిక్విడిటీ క్యాష్ లేదు, హోల్డ్ చేస్తాం. కానీ నేను నోషనల్ లాస్ని పర్మనెంట్ లాస్గా మార్చలేనని చెప్పి కామ్ అయిపోయాడు, అలాగే వదిలేశాడు. సో 2010 కంతా, ఏప్రిల్ 11 కంతా మళ్ళా తన తన చెప్తా, వెయిట్. చెప్తాను. 2020 అంతా మళ్ళా తను ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో ఆ అమౌంట్ తన క్యాపిటల్ వరకు వచ్చింది. సో అలాగే ఒక 2015 వరకు దాన్ని అలాగే హోల్డ్ చేస్తే అప్రాక్సిమేట్గా తనకి ఒక 3 లక్షల రూపాయలు, అంటే తను పెట్టిన క్యాపిటల్ మీద ఒక 3 లక్షల రూపాయలు, 3,35,000 రూపాయలు యాడ్ అయింది. అంటే 2015 క్రాష్ ముందు పెట్టిన వాళ్ళకి. సో ఇక్కడ ఇన్వెస్టర్ సి యొక్క రిస్క్ అవేర్నెస్, రిస్క్ అపెటైట్ ఎలా ఉందంటే ఎవ్రీ క్రైసిస్ని ఆపర్చునిటీగా భావించిన వ్యక్తి. సో తను ఏం చేశాడంటే 10 లక్షలు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశాడు, వీళ్ళు ఎప్పుడైతే పెట్టారో అప్పుడే పెట్టాడు. కాకపోతే మార్కెట్ క్రాష్ అయింది, అతను కూడా ఇంపాక్ట్ అయ్యాడు. బట్ క్రైసిస్ని ఆపర్చునిటీగా అనుకున్నాడు, అతని దగ్గర లిక్విడిటీ ఉంది. సో చెప్తాను, ఇది ఒక 5 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు అడిషనల్గా. సో అది ఏమైందంటే అడిషనల్గా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఓవరాల్గా, అంటే సేమ్ 2015 వరకు క్యారీ చేస్తుంటే తనకి ఎంత లాభం వచ్చిందంటే ఓవరాల్గా 14 లక్షలు, అంటే నేను చెప్పేది ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కాకుండా 14,56,000 రూపాయలు ఓన్లీ నెట్ ప్రాఫిట్ వచ్చింది. యా, 15 lakhs. 15 lakhsకి టోటల్గా ఓవరాల్గా
ఓవరాల్గా తనకు వచ్చింది 29,56,000. సో 15 lakhs దాదాపు. ఇక్కడ ఏమైంది, పర్మనెంట్ లాస్ అయిపోయిన వ్యక్తి ఏమో ఇంకెప్పటికీ తను నోషనల్ లాస్ని పర్మనెంట్ లాస్ చేసేసాడు కాబట్టి అతనికి ఎప్పటికీ రాదు అది. సో ఇక్కడ లాస్ని బేర్ చేయడం పక్కన పెడితే తను హోల్డ్ చేశాడు ఆ పర్టికులర్ టైం పీరియడ్ బి పర్సన్. సో తను హెవీ గెయిన్ అయ్యాడని చెప్పేదానికన్నా అట్లీస్ట్ కంపేర్ విత్ ఇన్వెస్టర్ ఏ ఖచ్చితంగా లాభపడ్డాడు. సో ఇన్వెస్టర్ సి ఖచ్చితంగా ఎక్కువ లాభపడ్డాడు, ఎందుకంటే క్రైసిస్ని ఆపర్చునిటీగా భావించినప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే నిఫ్టీలో ఇన్వెస్ట్ చేసేదానికన్నా సపోజ్ ఒక సమ్ ఎక్స్ ఫండ్ రియల్ వాల్యూస్లో ఇదే టైం సేమ్ 2008 క్రాష్ ముందు రోజు, క్రాష్ కన్నా అంటే హై పాయింట్ నుంచి నేను చెప్పేది, ఒక సమ్ ఎక్స్ ఫండ్ ఎత్తుకుంటాం. ఒక ఫండ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఇది రెఫరెన్స్ కోసం జస్ట్. ఎందుకు నిఫ్టీలో ఎందుకు పెట్టకూడదు, ఇండెక్స్ ఫండ్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదు, ఈటీఎఫ్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదు అనేది చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఎందుకంటే ఈ కాలంలో అందరికీ ఈటీఎఫ్ ఇండెక్స్ గురించి కొంత ఐడియా ఉంది, ఇట్స్ ఏ ఈజీ ప్రాసెస్ అనుకుంటున్నారు. బట్ అవన్నీ డెట్ ఫ్రీ మెల్ల చెప్తా బికాస్ అది డెట్ ఫ్రీ కంపెనీస్, ఈజీ టు ఇన్వెస్ట్, ఈజీ టు మానిటర్ అనుకుంటారు. సో కానీ ఇన్ రియాలిటీ నిఫ్టీ ఇండెక్స్ ఇవన్నీ ఏంటంటే బెంచ్ మార్క్స్ క్రియేట్ చేసే ఒక ఇండెక్స్ మాత్రమే, కానీ అందులో పెట్టినంత మాత్రాన హై రిటర్న్స్ ఖచ్చితంగా వస్తుందని ఏం లేదు. బట్ లో రిస్క్ ఉంటుంది, లో రిటర్న్ కూడా ఉంటుంది. సో ఎక్కడైనా సరే రిస్క్ అపిటేట్ అనేది కాంబినేషన్ అనేది రెండు రకాలుగానే ఉంటుంది. రిస్క్ లో ఉంటే రిస్క్ హై ఉన్నప్పుడు, రిస్క్ లో ఉన్నప్పుడు రిటర్న్స్ కూడా లోనే ఉంటుంది. కానీ అపార్ట్ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్, అంటే ఎనీ మ్యూచువల్ ఫండ్, అంటే ఇక్కడ ఎగ్జాంపుల్కి వాల్యూ ఫండ్ అనేది ఒక మంచి ఫండ్ అని, అంటే ఒక ఒక హైబ్రిడ్ మోడ్లో ఉన్న, అంటే ఎక్కువ అగ్రెసివ్ కాదు, అలా అని మరీ ప్యాసివ్ కాదు, ఇట్స్ మోడరేట్ ప్యాసివ్ ఫండ్ అన్నమాట. సో మోడరేట్ ప్యాసివ్ ఫండ్లో సేమ్ ఇన్వెస్ట్మెంట్ 4th January 2008లో 10 lakhs ఇన్వెస్ట్ చేశాడు ఇన్వెస్టర్ ఏ, ఇన్వెస్టర్ బి, ఇన్వెస్టర్ సి, సేమ్ ఆ కేటగిరీ పీపుల్. ఎవరైతే ఎవరైతే 3,93,000 లాస్ అయ్యారు, అంటే క్రాష్ అప్పుడు 60% నిఫ్టీ పడిపోయింది, తీరా చూసి ఇక్కడేమో 6 లక్షల నష్టం వచ్చింది, ఎగ్జిట్ అయిపోయాడు. ఎవరు అంటే ఇక్కడ 2015 నుంచి చూసుకో, 2015 ఇక్కడ, తర్వాత 2015 వరకే మాట్లాడుకుంటాం, 2018 వద్దు. సో తర్వాత ఇన్వెస్టర్ బి ఏం చేశాడు, దాన్ని అలాగే హోల్డ్ చేశాడు. సో దాన్ని అలాగే హోల్డ్ చేయడం వల్ల 28 లక్షలు వచ్చింది 2015 వరకు. ఇన్వెస్టర్ సి క్రైసిస్లో అగైన్ ఒక 5 lakhs యాడ్ చేశాడు. ఎప్పుడు, డ్యూరింగ్ లో. సో ఆ లో అనేది నిజం చెప్పాలంటే లోన్ ఎవరు క్యాచ్ చేయలేరు, హైపోథెటికల్గా చెప్తున్నా, లోన్ ఎవరికి తెలియదు. బట్ ఎస్టిపి ద్వారా లో చేయొచ్చు, అది వేరే కథ, దాని గురించి మళ్ళీ తర్వాత మాట్లాడతాము. బట్ 2015కి వచ్చేసరికి అప్రాక్సిమేట్గా 63 lakhs అయిందనమాట. సో ఇక్కడ సేమ్ ఇన్వెస్ట్మెంటే 2015కి ఇండెక్స్లో, దట్ మీన్ నిఫ్టీలో పెట్టుంటే 29 లక్షలు అయి ఉంటుంది ఓవరాల్గా నేను చెప్పేది. అదే 2015 అపార్ట్ ఫ్రమ్ ఇండెక్స్లో కాకుండా, అపార్ట్ ఫ్రమ్ ఒక ప్యాసివ్ కాదు, ఒక అగ్రెసివ్ ఫండ్ కాదు, మోడరేట్ ఫండ్లో, వాల్యూ డిస్కవర్ ఫండ్ అనేది మోడరేట్ ఫండ్. అగ్రెసివ్లో పెట్టుంటే ఇంకో రకంగా ఉంటుంది, బట్ ప్యాసివ్ కాదు, అట్లా అగ్రెసివ్ కాదు, మోడరేట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే కూడా మనకి బెంచ్ మార్క్ని బీట్ చేసింది ఓవర్ లాంగర్ పీరియడ్లో. మ్యూచువల్ ఫండ్స్ అనేది లాంగర్ పీరియడ్ వర్షన్లోనే మాట్లాడుకోవాలి, జస్ట్ షార్ట్ టర్మ్లో 1 or 2 days గురించి కాదు ఇది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే హూ యూ షుడ్, నువ్వు ఇన్వెస్టర్ ఏనా, ఇన్వెస్టర్ బీనా, ఇన్వెస్టర్ సీనా అనేదే ఫస్ట్ పాయింట్. అందరికీ సమంగానే ఆపర్చునిటీ వస్తుంది, అందరికీ సమంగానే ఆపర్చునిటీ వస్తుంది, కానీ బట్ ఎవరు నువ్వు, ఆప్షన్ ఏ ఇన్వెస్టర్ ఏ ప్యానిక్ అయ్యి విత్డ్రా అయ్యి బుక్ లాసా, ఆప్షన్ బి ఏంటంటే నీ దగ్గర లిక్విడిటీ లేదు, సమయానికి మార్కెట్ ఏమో పడింది కానీ డబ్బులు లేదు, వాట్ షుడ్ యూ డూ? నీ చేతుల్లో లేని పని ఏం చేయలేము, అయితే ఎస్ఐపి కట్టుకుంటా మూవ్ అవడము, లేదంటే హోల్డ్ చేయడం, ఇంతకన్నా ఏం చేయలేము. ఆప్షన్ బి. ఆప్షన్ సి, ఇఫ్ యూ హ్యావ్ లిక్విడిటీ, నీ దగ్గర ఉంది,
సో కరెక్ట్గా దీన్ని క్రైసిస్ని ఆపర్చునిటీగా భావించి ఇంకొద్దిగా ఇన్వెస్ట్ చేయడం. సో ఇంకొక జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ప్యాసివ్గానే మాట్లాడుకుందాం. ఇంకొక సింపుల్ అంటే అది 2008 కథ అయిపోయింది. సో రీసెంట్గా జరిగిన కరోనా టైంలో గురించి మాట్లాడుకుంటాం. కరోనా టైము మనకి ఎగ్జాక్ట్గా 35% మార్కెట్ పడింది 2.5 మంత్లోనే. అదైనా 8 మంత్స్, బట్ ఇక్కడ 2.5 మంత్లోనే పడింది. సో 12,000 పాయింట్స్ హై పాయింట్ నుంచి జస్ట్ ఏప్రిల్ 3కి వచ్చేసరికి 8,000 పాయింట్స్. ఎందుకంటే ఇది లైవ్ ఎగ్జాంపుల్, అందరికీ లైవ్లో జరిగింది ఇది ఆ టైంలో. సో విత్ ఇన్ 2020 ఏప్రిల్ నుంచి ఇప్పటికి చూసుకుంటే అప్రాక్సిమేట్గా 187% పెరిగింది. సరే పక్కన పెడదాం అది కూడా. సపోజ్ నువ్వు కరోనా అంటే జనవరి 17 2020లో హైయెస్ట్ పాయింట్ 12,000 ఉంది నిఫ్టీ. సపోజ్ నువ్వు 10 లక్షలు ఇన్వెస్ట్ చేసుంటే, ఇన్వెస్టర్ ఏ అయి ఉంటే నీకు అగైన్ నీకు లాస్ వచ్చి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే దాదాపు లోకి వచ్చేసరికి 8,000 పాయింట్లు అయిపోయింది నిఫ్టీ. అప్రాక్సిమేట్గా 6,54,000 నీ విలువ పడిపోయింది. అంటే 3,45,000 నువ్వు నోషనల్ లాస్ని పర్మనెంట్ లాస్ ఒకవేళ ఎగ్జిట్ అయి ఉంటే. యాజ్ వెల్ అస్ సేమ్ ఇన్వెస్టర్ బి, ఎవరైతే కరోనా అప్పుడు 10 లక్షలు ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేశాడు అయినా కానీ అతను కూడా వాల్యూ పడింది సేమ్, కానీ హోల్డ్ చేశాడు, తట్టుకున్నాడు, అన్నిటికీ ఓర్చుకున్నాడు. జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఒక 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్లో ఏమైందంటే మెల్లగా కవర్ అవుతా వచ్చింది. సెప్టెంబర్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసింది 2020 సెప్టెంబర్కే. జనవరి ఇప్పుడు చూసుకుంటే అప్రాక్సిమేట్గా 18,78,000 అయింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంకొకటి ఇన్వెస్టర్ సి ఉన్నాడు చూడు. ఇన్వెస్టర్ సి ఏం చేశాడు, అగైన్ అక్కడ కూడా క్రైసిస్ని అడ్వాంటేజ్గా తీసుకున్నాడు. అగైన్ ఒక 5 lakhs ఇన్వెస్ట్ చేశాడు ఈ పాయింట్లో, లో పాయింట్లో. పెట్టడం వల్ల అప్రాక్సిమేట్గా అంటే ప్రాఫిట్ మాత్రమే, అంటే పెట్టిన అమౌంట్ కాదు, ప్రాఫిట్ మాత్రమే 16 లక్షలు వచ్చింది 2025కి వచ్చి చూసుకుంటే. ఒకరికేమో 7,90,000 వచ్చింది, ఇంకొకరికేమో 16 లక్షలు వచ్చింది, ఒకరికేమో 3,45,000 పర్మనెంట్ లాస్ వచ్చింది. ఇది నిఫ్టీలో పెట్టిన వాళ్ళకి. నిఫ్టీ కాకుండా ఐసిఐసిఐ బ్లూ చిప్ ఫండ్లో పెట్టున్నారే అనుకుందాం. అంటే బ్లూ చిప్ కూడా ఆల్మోస్ట్ ఆల్ నిఫ్టీ లాగే వర్క్ చేస్తుంది, బట్ బెటర్ దాన్ నిఫ్టీ, 100% బెటర్ దాన్ నిఫ్టీ. ప్రతిసారి నిఫ్టీ రిటర్న్స్ని బీట్ చేస్తుంది. ఇదే క్రైసిస్లో పెట్టున్నామే అనుకుందాం. జస్ట్ ఎగ్జాంపుల్ చూడు, క్రైసిస్లో ఇన్వెస్ట్ చేసిన వాడికేమో 16 లక్షలు ప్రాఫిట్ మాత్రమే వచ్చింది. వేరాస్ క్రైసిస్లో ఇన్వెస్ట్ చేసిన వాడికి, బ్లూ చిప్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 39,90,000 వచ్చింది. సారీ 24,90,000 వచ్చింది ప్రాఫిట్ మాత్రమే. అదే ఇన్వెస్టర్ బి ఎవరైతే క్రైసిస్ని హోల్డ్ చేయగలిగాడు, డబ్బులు లేకనో మరి ఇంట్రెస్ట్ లేకనో హోల్డ్ మాత్రమే చేయగలిగాడు, అతనికి ఓన్లీ ప్రాఫిట్ 7,90,000 వచ్చింది స్పాన్ ఆఫ్ 5 ఇయర్స్లో నిఫ్టీలో పెట్టిన వాళ్ళకి. వేరాస్ ఐసిఐసిఐ బ్లూ చిప్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఓన్లీ ప్రాఫిట్ 12 లక్షలు వచ్చింది, 12,76,000 వచ్చింది. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే నిఫ్టీని ఖచ్చితంగా బీట్ చేసే ఫండ్స్ మాత్రమే గెయిన్ చేయగలుగుతుంది. సో నిఫ్టీ అనేది బెంచ్ మార్కే కానీ నిఫ్టీ అనేది గుడ్ రిటర్న్స్ ఇచ్చే ఒక ఆబ్జెక్ట్ అయితే కాదు. కంపారిజన్ ఏంటంటే బెంచ్ మార్క్ని బీట్ చేసేదే ఇన్ స్టాక్ మార్కెట్, ఇన్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్లో బెంచ్ మార్క్ని బీట్ చేసేదే గుడ్ రిటర్న్స్ అనేది ఇక్కడ కన్సిడరేషన్ చేయాల్సిన విషయం. సరే, ఇలాగా ప్రతిసారి పడతా ఉంది, చాలాసార్లు జరిగింది, క్రాష్ అవ్వడము పెరగడము, క్రాష్ అవ్వడం పెరగడం, ఇవన్నీ సాధారణం. బట్ ఓన్లీ పాయింట్ హూ ఆర్ ఆప్షన్ ఏ ఆర్ ఆప్షన్ సి, అంటే ఇన్వెస్టర్ ఏనా, ఇన్వెస్టర్ బినా, ఇన్వెస్టర్ సినా. సో ఇక్కడ మార్కెట్స్ అందరికీ సమానంగా, అందరికీ ఈక్వల్ ప్రపోర్షనేట్లోనే ఆపర్చునిటీ ఇచ్చింది. బట్ ఇక్కడ రిస్క్ బిహేవియరు, సిచ్యువేషన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే డబ్బులు అనేది తిరిగి ఎక్కువ వచ్చింది. ఎవరికైతే హడావిడిలో ఇన్వెస్ట్ చేసి అంటే ఏదో అయిపోతుంది అనుకుని, ఏదో జరిగిపోతుందని, అంటే ఒక స్పెక్యులేషన్ కోసం వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా రాదు. సరే, ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్తో ఎండ్ చేస్తాము. మామూలుగా చైనీస్ ప్రోవర్బ్లో కూడా ఉండేదన్నమాట బ్యాంబూ స్టిక్స్ గురించి. బ్యాంబూ స్టిక్స్ ఏంటంటే
ఆ బ్యాంబూని మనం అంటే ఆ సీడ్స్ని నాటామనుకో, ఆల్మోస్ట్ ఆల్ 6 to 10 years అసలుకి నీకు అసలుకి మొక్క కూడా ఒక్క ఆకు కూడా మొలవదన్నమాట. బట్ ఏం చేస్తుందంటే ఈ 6-7 years స్ట్రాంగ్ రూట్స్ని క్రియేట్ చేస్తుంది. చాలా స్ట్రాంగ్ రూట్స్ని క్రియేట్ చేసి, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇది జస్ట్ గూగుల్లో కొట్టి చూపిస్తాను. బ్యాంబూ జస్ట్ సరే. ఫస్ట్ ఫస్ట్ 5 years to 10 years మధ్యలో అంత లేట్గా స్టార్ట్ అయినా కానీ, ఆఫ్టర్ 11th year నుంచి ఏమవుతుందంటే బ్యాంబూ బ్యాంబూ యొక్క ప్లాంట్ ఎవ్రీడే 34 ఇంచ్ పెరుగుతుంది. ఎవ్రీడే 34 ఇంచెస్ ఎవ్రీడే. అది ఎంత దూరం పోతుందంటే అప్రాక్సిమేట్గా 95 feet వరకు గ్రో అవుతుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎస్ఐపిస్, మ్యూచువల్ ఫండ్స్, నాట్ ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్స్లో కూడా ఎక్కువ కాలం ఫెర్టిలిటీ ఇవ్వాలన్నమాట. ఆ సాయిల్కి ఎలాగైతే ఫెర్టిలిటీ ఇస్తారో అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా కాలం అనేది ఫెర్టిలిటీ. డబ్బులు ఒకటే ఇచ్చేయలేదు. సపోజ్ మనకే టైం మిషన్ కానీ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకే టైం మిషన్ వర్కౌట్ అవుతుందంటే, ఖచ్చితంగా అందరం హిస్టారికల్లో జరిగిన మేజర్ కరెక్షన్స్లో ఇన్వెస్ట్ చేసి వచ్చేస్తారు. 2009లో కానీ లేదంటే 2020లో కానీ. బట్ ప్రాబ్లం ఏంటంటే అది జరగదు. బట్ రియాలిటీ ఏంటంటే రియాలిటీ ఏంటంటే కరెంట్ కరెక్షన్ ఫీల్ దిస్ టైమ్ ఇస్ డిఫరెంట్. ప్రతి ఒక్కసారి అందరూ ఫీల్ అయ్యేది ఏంటంటే ఈసారి ఇలా కాదు. స్టాక్ మార్కెట్లో అతిపెద్ద స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ సినారియోలో ఏంటంటే నష్టం వచ్చినప్పుడు అంతా ఏమనుకుంటారంటే ఈసారి డిఫరెంట్గా జరిగింది, ఇది వేరే సమస్య. సో ఇక్కడ వేరే సమస్య అంటూ ఏం లేదు స్టాక్ మార్కెట్కి. ఇట్స్ జస్ట్ సెంటిమెంట్ని ఫాలో అవుతుంది అంతేగాని ఆ సెంటిమెంట్నే పట్టుకుని వేలాడదు. సో జరిగేది జరుగుతుంది. ఈరోజు ట్రంప్ ఇష్యూ ఉంటుంది, దాన్ని మర్చిపోతారు. ఒక 3-4 months ఆర్ 1 year తర్వాత ట్రంప్ ఇష్యూ మర్చిపోతారు. రోజులు గడుస్తూనే ఉంటుంది. బట్ మనం ఏ టైంలో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసాము, ఎలా స్టార్ట్ చేసాము, ఎలా రియాక్ట్ అయ్యాము. సో ఇప్పుడు కూడా చూసుకుంటే అప్రాక్సిమేట్గా అంటే వాల్యుయేషన్ పరంగా చూసుకుంటే, ఒక చిన్న విషయంలో వాల్యుయేషన్స్ పరంగా చూసుకుంటే స్టిల్ మిడ్ క్యాప్ సెక్టార్లో 29% డిస్కౌంట్ ఉంది. అప్రాక్సిమేట్గా 30% డిస్కౌంట్ ఉంది. వేరాస్ సెన్సెక్స్లో చూసుకుంటే 20% డిస్కౌంట్ ఉంది, వాల్యూ డిస్కౌంట్. సో ఈజీగా ఎప్పుడు కానీ తన తన డిస్కౌంట్ ప్రైస్ కన్నా ఎప్పుడు కానీ అప్పర్లో బీట్ చేస్తుంది. అగైన్ ఒక 5 to 10% బఫర్ జోన్లోకి వెళ్తుంది. అది స్టాక్ మార్కెట్ రియాక్షన్స్. బట్ ఇన్ రియాలిటీ నేను కూడా ఎవరైనా కానీ రేపు ఏం జరుగుతుంది అనేది ఎవరు చెప్పలేరు ఇన్ రియాలిటీలోకి. ఎవరైనా చెప్తే కూడా అది అబద్ధమే. ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అంటే అది జరగదు, ఎప్పటికీ జరగదు, అలా జరగదు. బట్ ప్లాన్ ప్రకారం వెళ్తూనే ఉండాలన్నమాట. సో ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఇన్వెస్టర్ ఏనా, ఇన్వెస్టర్ బీనా, ఇన్వెస్టర్ సీనా అనేది డిసైడ్ చేసుకోవాలి. దాన్ని బట్టి రిటర్న్స్ అనేది ఎక్కువ రావడము తక్కువ రావడం అనేది కూడా దాన్ని బట్టి ఉంటుంది. అర్థం చేసుకునేది అన్సర్టనిటీని ఎలా అర్థం చేసుకోవాలి, అలాగే అలాగే దీన్ని ఆపర్చునిటీకి ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఇంకొక ఫైనల్ ఒక జస్ట్ ఒక థీమ్తో ఎండ్ చేసి క్లోజ్ చేస్తాము. ఫిక్స్డ్ డిపాజిట్కి అసెట్ అలొకేటర్ ఫండ్ అనే ఒక ఫండ్ ఉంది. ఇది కూడా చాలా ప్యాసివ్ మోడరేట్. అంటే మోడరేట్ కన్నా ఇంకొద్ది కింద ఉండేది. అంటే దీని మీద ఎక్కువ రిస్క్ ఉందంటే మరీ ఎక్కువ రిస్క్ ఏమి ఉండదు. ఇట్స్ అ మోడరేట్ రిస్క్ అంతే. ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేశాడు 50 లక్షలు. సో ఫిక్స్డ్ డిపాజిట్లో ఒక 50 లక్షలు ఇన్వెస్ట్ చేశారు ఒక వ్యక్తి. బ్యాంక్ ఇంట్రెస్ట్ వచ్చి 7%. ఎవ్రీ మంత్ బ్యాంక్లో ఇంట్రెస్ట్ మాత్రం ఎవ్రీ మంత్ కలెక్ట్ చేసుకుంటున్నారు.
29,000 సంథింగ్ వస్తుంది, 29,000 చేంజ్ అప్రాక్సిమేట్గా. 7% అంటే ఎవ్రీ మంత్ 50 lakhs, 50 లక్షల ఇన్వెస్ట్మెంట్కి 29,000 ఎవ్రీ మంత్. అలాగా ఎవ్రీ మంత్ తన అకౌంట్లో క్రెడిట్ అవుతా వచ్చింది. ఇంట్రెస్ట్ మాత్రమే తీసుకుంటా ఉన్నాడు. సో ఇప్పుడు 50 లక్షలు అంటే ఆఫ్టర్ సమ్ డేస్ 50 లక్షలు 50 లక్షలే ఉంటుంది, ఎందుకంటే ఇంట్రెస్ట్ తీసుకునేస్తున్నాం. సో ఇది ఎఫ్డి యొక్క సినారియో. ఆఫ్టర్ 15 years అలా చూసుకుంటే నీ 50 లక్షలు 50 లక్షలే ఉంటుంది. బట్ ఎందుకంటే ఇంట్రెస్ట్ తీసుకున్నావు. సేమ్ అమౌంట్ అసెట్ అలొకేటర్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసావు. సో బ్యాంక్లో 50 లక్షలు చేసావు అనుకుందాం, దీంట్లో కూడా సేమ్ అదే టైంలో ఇన్వెస్ట్ చేసావు. ఎవ్రీ మంత్ 7% విత్డ్రా చేసుకో. అంటే 29,000, 29, ఓకే 30,000 విత్డ్రా చేసావు అనుకుందాం. అంటే దాదాపు 74 లక్షల రూపాయలు 15 yearsలో 74 లక్షలు విత్డ్రా అయిపోయింది. సో మెచ్యూరిటీ వాల్యూ ఎంత ఉండొచ్చు? బ్యాంక్ ఇంట్రెస్ట్ ఏమో, సారీ బ్యాంక్లో ఏమో మెచ్యూరిటీ అనేది ఏమి ఉండదు, ఎందుకంటే నువ్వు తీసేసావు నీ 50 అంటే 7% కదా. సో ఇక్కడ ఏమైందంటే 12.16% పెరిగింది. సో ఇవన్నీ తీసేసిన తర్వాత మెచ్యూరిటీ వాల్యూ గెస్ చేయగలుగుతావా? ఇక్కడ కూడా 7% తీసుకున్నావు, కానీ అంటే ఫండ్ వాల్యూ ఏమో 12% జనరేట్ చేసింది, నువ్వు తీసుకుని 7%. బట్ బట్ ఇక్కడ 12.16 వచ్చింది 15 yearsకి. సో మెచ్యూరిటీ వాల్యూ ఎంత ఉండొచ్చు అనేది జస్ట్ ఒక గెస్ చేయి అంటున్నా. 12%, ఎందుకంటే 7కి 12కి 5% తేడా ఉంది. సో ఇన్ రియాలిటీ మెచ్యూరిటీ వాల్యూ వచ్చి 2,54,00,000, 63,000 రూపాయలు మెచ్యూరిటీ వాల్యూ. సో ఈవెన్ 5% మేక్స్ మచ్ డిఫరెన్స్ ఇన్ లాంగర్ జర్నీ. 5% సిఏజిఆర్ చాలా పెద్ద తేడా వస్తుంది అనమాట. సో ఇది చాలా అగ్రెసివ్ కాదు, చాలా చాలా ప్యాసివ్ ఫండ్. అగ్రెసివ్ ఫండ్ గురించి మనం మాట్లాడుకోవటం లేదు, ఓన్లీ నామినల్గా మనము అన్ని క్యాలిక్యులేషన్స్ ఇన్స్ట్రుమెంషనల్ లేదా మెజర్మెంట్గా మనం చూసుకునేది 12%. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో 12% జనరేట్ చేసిన ఈవెన్ మార్కెట్స్ అన్ని డౌన్లో ఉన్నప్పుడు కూడా 12% ఆన్ యావరేజ్ రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేసిన మెచ్యూరిటీ వాల్యూ వరకు వచ్చేసరికి నీకు 2,54,000, సారీ 2,54,00,000 63,682 రూపాయలు అయింది. సో ప్రాపర్టీకి సరే, ఈవెన్ మనం ఇది కూడా ఆలోచిస్తాం, సరే ఫిక్స్డ్ డిపాజిట్ పక్కన పెడతాం, ప్రాపర్టీకి అసెట్ అలొకేటర్కి ఒక చిన్న కంపారిజన్ చేస్తాం. ఒక వ్యక్తి 60 లక్షలు పెట్టి ఒక ఫ్లాట్ కొన్నాడు 2010లో, అంటే అప్రాక్సిమేట్గా 15 సంవత్సరాల క్రితం. రెంటల్ ఈల్డ్ 3% అనుకుందాం, అంటే 15,000 రూపాయలు. అప్పుడు 60 లక్షలు పెట్టినా కానీ 15,000 అప్పట్లో పెట్టినా కానీ 15,000 రెంట్ అనుకుందాం అక్కడి నుంచి. సో 15,000 రూపీస్ పర్ మంత్ మన అకౌంట్లో వచ్చి పడతా ఉంది. ఓకే, జస్ట్ లేదు, ప్రాఫిట్ వచ్చి అంటే దాదాపు 1,86,00,000 ప్రాఫిట్ అయింది 15 yearsకి. సో కరెంట్ వాల్యూ ఏమో 1.30 ఉంది, అంటే ఓవరాల్గా 6% జనరేట్ చేస్తుంది ప్రాపర్టీ. సో సేమ్ థింగ్ మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తుంటే అసెట్ అలొకేటర్ ఫండ్లో 10.75% జనరేట్ చేస్తుంది. ఎవ్రీ మంత్ మనం 15,000 60 lakhs అసెట్ అలొకేటర్లో ఇన్వెస్ట్ చేసి ఎస్డబ్ల్యూపి చేసాం. ఎవ్రీ మంత్ 15,000 అంటే 3% మాత్రమే మనం విత్డ్రా చేస్తున్నాం. సో కెన్ యూ గెస్ దీనికి దానికి డిఫరెన్స్? ఎందుకంటే 15 years, బట్ వాల్యుయేషన్స్ దీనికి దానికి ఎంత ఉండొచ్చు చెప్పగలుగుతావా? 7 కాదు, ఇక్కడ కనిపిస్తుంది కదా 6%, 4% తేడా ఉంది, వాల్యుయేషన్ నేను చెప్పేది. ఓకే, వాల్యుయేషన్ పరంగా చూసుకుంటే కరెంట్ వాల్యుయేషన్ ఇది 2,72,00,000 అనమాట. ఈవెన్ 3% మాత్రమే తీస్తే, 3% మాత్రమే తీసి ఈవెన్ 10%, 10.75% జనరేట్ చేస్తేనే
కొన్ని కొన్ని ఫండ్స్ అగ్రెసివ్ ఫండ్స్ 22% కూడా జనరేట్ చేస్తుంది. కంపేర్ నువ్వు చూసుకుంటే 4%కి ఇంత తేడా ఉన్నప్పుడు, సో 4%కి ఇంత తేడా వచ్చినప్పుడు కంపారిజన్ చేసుకుంటే 18-20% వచ్చింది 20 ఇయర్స్ స్పాన్లో. అవి ఎక్కడికో పోయి ఉంటుంది అనమాట. ఇక్కడ ఓన్లీ పాయింట్ ఏంటంటే ఈక్విటీస్ ఆర్ బెస్ట్, బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనేది యాజ్ ఎ జనరల్ ఇన్వెస్టర్గా తెలీదు. సో అంతేగాని ఈక్విటీ ఏదో అంటరానిది కాదు. ఈక్విటీ అంటే పడిపోతుంది, పడిపోతుంది అంటే పడిపోతేనే మనకి నెగటివ్ రిటర్న్స్లో ఉన్నప్పుడు మాత్రమే పాజిటివ్ రిటర్న్స్ జనరేట్ చేయగలుగుతుంది. దీన్ని ఇది ఇది ఒక అన్సర్టనిటీని చాలా వేరే కోణంలో చూస్తేనే అర్థమవుతుంది. సో ఎవరికి ఏ లైఫ్ ఆగిపోదు. స్టాక్ మార్కెట్స్ వల్ల ఏదో అయిపోతుంది, ఏదో అయిపోయే కాదు. బట్ లాంగర్ టర్మ్లో ఏమవుతుందంటే వాల్యుయేషన్ అనేది మెల్లమెల్లగా పెరిగి 6-7 ఇయర్స్ మంచిగా మెచ్యూర్డ్ అయిన యూనిట్స్ మారి వాల్యుయేషన్ హయ్యర్ వాల్యూస్గా మారిపోతుంది అన్నమాట ఒక్కసారిగా. బట్ ఫస్ట్ 5-6 ఇయర్సే చాలా కష్టమైన పోర్షన్. లీనియర్ రిటర్న్స్ ఇస్తారంటే ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేస్తారు స్టాక్ మార్కెట్లోనే. అంటే ఎవ్రీ మంత్ ప్రాంప్ట్గా నీకు ₹2 ఇంట్రెస్ట్, ₹3 ఇంట్రెస్ట్ వస్తుందంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేస్తారు. బట్ ప్రాబ్లం ఏంటంటే కాదు, ద ఇది లీనియర్ రిటర్న్స్ జనరేట్ చేయలేదు. నాన్ లీనియర్ అంటే ఒకసారి ఎక్కువ రావచ్చు, ఒకసారి తక్కువ రావచ్చు. బట్ యావరేజ్ చూసుకుని 20 ఇయర్స్ స్పాన్లో 18% సిఏజిఆర్ ఇచ్చిందంటే ₹6 ఇంట్రెస్ట్ జనరేట్ చేసినట్టు పర్ మంత్కి. బట్ ఇదే ప్రాబ్లం అన్నమాట దీంట్లో వచ్చేసరికి. సో ఫైనల్గా ఒక్క కొటేషన్ చూసుకుని ఆపేస్తాము. బీ గ్రీడీ వెన్ అదర్స్ ఆర్ ఫియర్ఫుల్ అండ్ బీ ఫియర్ఫుల్ వెన్ అదర్స్ ఆర్ గ్రీడీ. ఇది పక్కాగా, ఇది ఏదో కొటేషన్ కాదు, ఇది రియల్ లైఫ్లో ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ కావచ్చు, లేదంటే ఇన్వెస్ట్మెంట్ హారిజోన్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఇది పక్కాగా జరిగే విషయం. అది కోట్తో. ఉమ్, 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 అవును. ఎస్. ఓకే. అదే నే- నేను నేను ఒక నేను ఒక విషయం చెప్తా, అదే చెప్పబోతున్నాను ఫైనల్గా. ఇప్పుడు బంగారం గురించి కూడా మాట్లాడుకుంటే, బంగారము మనం ఎంత కష్టం వచ్చినా కానీ బంగారాన్ని మనం అమ్ముకోం, తాకట్టు పెడతాం ఫస్ట్ పాయింట్లో. ఇంకా అది చాలా చేయి దాటిపోతేనే మనం బంగారాన్ని అమ్మడానికి ట్రై చేస్తాం. ఇది బంగారం అనేది, దీన్ని నేను ఎలా చెప్పగలుగుతానంటే మన పూర్వీకులు అంటే మన ముందు జనరేషన్ అట్లా ట్రాన్స్ఫర్ చేసుకుంటా వస్తారు. వాళ్ళ పిల్లలకని వీళ్ళ పిల్లలకని ఆర్నమెంట్ అని ఇలా అని జనరేట్ అంటే చేతులు మారుతా వస్తుంది. మళ్ళా మధ్యలో మనం ప్రతి జనరేషన్ బంగారాన్ని ఎక్సెస్గా కొనేసాం, చాలాసార్లు కొనేసాం, అందరం కొంటానే ఉన్నాం. కానీ ప్రాబ్లం ఏమొస్తుందంటే బంగారంలో, అంటే ఈ 5 ఇయర్స్ గురించి నేను మాట్లాడడం లేదు కానీ, నువ్వు 2000 నుంచి 2020 వరకు అంటే కరోనా వరకు, సో బంగారం యొక్క రిటర్న్స్ ఎంత జనరేట్ చేసిందంటే యావరేజ్ రిటర్న్ 9% కన్నా కిందే ఉంది. బట్ ప్రాబ్లం ఏమొస్తుందంటే మనం అందరం బంగారాన్ని తెలిసి తెలియకుండా హయ్యర్ సారీ దట్ మీన్ లాంగర్ పీరియడ్లో హోల్డ్ చేస్తాం. అంటే దాదాపు 30 ఏళ్ళు 40 ఏళ్ళు హోల్డ్ చేస్తాం. సో తెలిసి తెలియకుండా మనం బంగారాన్ని హోల్డ్ చేయడం వల్ల, ఎందుకంటే అది లిక్విడిటీ కాని ఒక సబ్జెక్ట్, ఫాస్ట్గా లిక్విడిటీ కాని విషయము, సెంటిమెంట్ సబ్జెక్టు, ఎమోషనల్ సబ్జెక్టు. బట్ డిఫరెన్స్ ఏంటంటే బంగారానికి ఈక్విటీకి లాంగర్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసే ఇది 20% జనరేట్ చేసిందంటే అది 9% జనరేట్ చేస్తుంది. బట్ 9కి 20కి చాలా చాలా పెద్ద డిఫరెన్స్ ఉంటుంది ఇన్ లాంగర్ టర్మ్లో 30-40 ఇయర్స్లో. ఈవెన్ మీరు మీ చిన్న టౌన్లో నివసించే వాళ్ళు ఒక ఏరియాని కొనేంత డబ్బులు కూడా వస్తుంది 20% సిఏజిఆర్ అంటే బంగారంలో పెట్టేదానికన్నా. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇట్స్ ఎమోషనల్ థింగ్, మనం ఎమోషనల్గా చూసుకుంటే దాన్ని మనం ఏం చేయలేం కానీ సెంటిమెంట్గా ఎమోషనల్గా. కాకపోతే యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్గా అడ్వైజ్ ఏంటంటే బంగారం మీద మీ దగ్గర ₹1,00,000 ఉంటే యూ జస్ట్ అలొకేట్ ఓన్లీ 10% ఆర్ 15%. ఏది
పనికి రాదు. తీసుకోవచ్చు. జస్ట్ అలొకేట్ ఫర్ 10 to 15%. అంతకన్నా ఏం లేదు. ఎందుకంటే మనం అందరం కొంటానే ఉన్నాం. కొన్ని తరాల నుంచి, కొన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాల నుంచి బంగారం కొంటూనే ఉన్నాం. బట్ ఎవ్వరిలో ఏం మార్పు రాలేదు. మన స్థాయి ఎప్పుడు పెరగలేదు, తగ్గలేదు. సో ఏందంటే బంగారం ఇన్ఫ్లేషన్‌కి అగైనెస్ట్ ఏం కాదు గానీ, ఇన్ఫ్లేషన్‌ని ఓకే. అందుకనే దాని మీద ఎక్కువ ప్రేమ చూపించినంత మాత్రాన అదేమి మనకేమి అంటే సెంటిమెంట్‌గా మనం ఏం మాట్లాడకూడదు గానీ, బట్ యాస్ ఎ ఇన్వెస్ట్‌మెంట్‌గా ఇట్ వోంట్ జనరేట్ ప్రొడక్టివిటీ రిటర్న్. సో ఇక్కడ బంగారం కావచ్చు, ఈక్విటీ కావచ్చు, పొలాల్లో కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం కంపేర్ చేసుకోవాల్సింది సిఏజిఆర్. సిఏజిఆర్ ఏది బాగిస్తే దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. రిస్క్ ని అర్థం చేసుకోవడము. ప్రతి ప్రోడక్ట్‌కి ఒక రిస్క్ ఉంటుంది. ప్రతి విషయానికి ఒక రిస్క్ రిటర్న్ ఉంటుంది. సో అలాగే ఇన్వెస్ట్మెంట్‌ని కూడా రిస్క్‌తో కూడుకున్న విషయం కాబట్టి రిస్క్ అంటే జీరో అయిపోతుందని కాదు. హౌ యూ రియాక్ట్ ఇన్ బ్యాడ్ టైమ్స్, అదే రిస్క్. సో దీన్ని అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మనం క్వాలిటీ రిటర్న్స్ని తెప్పించుకోగలుగుతాము. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇన్వెస్టర్ బిహేవియర్ అండ్ నాట్ మార్కెట్. అందరికి మార్కెట్ ఒక్కలాగే ఉంటుంది, బట్ ఇన్వెస్టర్ బిహేవియర్ అందరికి ఒక్కలాగా ఉండదు. సో నీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడుగు, చెప్తాను. ఓకే. ఓకే. సో వాట్ షుడ్ బి యువర్ ఇన్వెస్టర్ ఏ, ఇన్వెస్టర్ బి, ఇన్వెస్టర్ సి? ఓకే. బికాస్ యూ థింక్ దిస్ వన్ ఈజ్ an opportunity. Yes, because 20% is in discount price. That means not price discount, value discount. There is a difference between price discount and value discount, but it is a value discount. యా, బికాస్ ఇప్పుడు ఏదైతే మనం దీని గురించి మాట్లాడుకున్నాం చూసావా, బ్యాంబూ ప్లాంట్ గురించి. సో బ్యాంబూ ప్లాంట్ కూడా అంతే. ఫస్ట్ 5 years 10 years మధ్యలో రూట్స్ని పటిష్టం చేస్తుంది. రూట్స్ని పటిష్టం చేయాలంటే ఎక్కువ యూనిట్స్ కలెక్ట్ అవ్వాలి మనకి. ఇట్స్ నాట్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్ మనీ, ఇట్స్ అబౌట్ ద కలెక్షన్ ఆఫ్ యూనిట్స్. అండ్ ఇట్ విల్ బి ఏ స్ట్రెంగ్థెన్డ్ యూనిట్స్. అట్ వన్ పాయింట్ ఇట్ విల్ గ్రోన్ అప్. మీకు తెలియకుండానే పైకి వెళ్ళిపోతుంది మార్కెట్. నువ్వు క్యాచ్ చేయలేవు మార్కెట్ని, అప్లో క్యాచ్ చేయలేవు, డౌన్లో కూడా క్యాచ్ చేయలేవు. హైపోథెటికల్గా ఇట్ వోంట్ వర్క్. బట్ యూ కెన్ డూ వన్ థింగ్, యావరేజ్ చేయగలుగుతావు. లైక్ సిప్, ఎస్ఐపి ద్వారా, లైక్ ఎస్టిపి, ఎస్టిపి ద్వారా, లైక్ ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ మనీ ఇన్ యువర్ హ్యాండ్, లిక్విడిటీ క్యాష్ ఇస్ దేర్, యూ కెన్ ఇన్వెస్ట్. Don't check the market, invest as per discipline. Okay. Yeah. Mm, mm, mm. Okay. Mm, okay. Mm. అవును. బట్ ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లం ఏంటంటే, వన్స్ యూ అడాప్టింగ్ ఎనీ స్టాక్, యు ఆర్ అడాప్టింగ్ దేర్ డెప్ట్స్ అండ్ యు ఆర్ అడాప్టింగ్ దేర్ క్రెడిట్స్ ఆల్సో. బట్ నీకు కంపెనీ గురించి ఏ విషయం అంటే ప్రైస్ వాల్యుయేషన్ చూసి కొనకూడదు స్టాక్ని. అది 10,000 రూపాయలు కావచ్చు, 5,000 రూపాయలు కావచ్చు, లేదా 10 రూపాయల స్టాక్ అయినా కావచ్చు. ప్రైస్ వాల్యుయేషన్ చూసి కొనకూడదు. దేని చూసి కొనాలి? ఫస్ట్ పాయింట్ సేల్స్ చూసి కొనాలి. సెకండ్ పాయింట్ కంటిన్యూస్ సేల్స్ చూసి కొనాలి. థర్డ్ పాయింట్ థర్డ్ పాయింట్ సేల్స్ ఇవన్నీ కాకుండా దానికి డెప్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఉంది. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ బిగ్గెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన కంపెనీ. హైదరాబాద్ ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్షన్ చేసింది. బట్ ఎప్పుడు దాని ప్రాఫిట్ లేదు, ఎందుకంటే 1,00,000 కోట్లు అప్పు ఉంది దానికి అప్పట్లోనే. దానికి అప్పు ఉందంటే నీకు కూడా అప్పు ఉన్నట్టే. ఎందుకంటే
Yeah, you are a pie in their business. You are purchasing one stock means share means you are in pie వాళ్ళ అన్ని విషయాలు. సో నీకు సేల్స్ పిచ్ గురించి, వాళ్ళ మార్కెట్ టర్న్ ఓవర్ గురించి ఇవన్నీ తెలుసుకోకుండా ఒక స్టాక్ని అడాప్ట్ చేసుకోకూడదు, చేయకూడదు కూడా. ఏదో నాకు చీప్గా దొరుకుతుంది, అట్లా దొరుకుతుంది అని చేసావంటే అది పెరగదు అనమాట. సో అందుకనే బెటర్ ఇండివిజువల్ ఇన్వెస్టర్ ఏం చేయాలంటే, ఇంత పెద్ద నాలెడ్జ్ దీని మీద గెయిన్ చేసుకోవడానికి ఒక 7 to 8 years పడుతుంది కాబట్టి బెటర్ యూ గివ్ సమ్ మనీ టు ఎక్స్పర్ట్ లైక్ ఫండ్స్, ఇన్వెస్ట్ ఇన్ సమ్ ఫండ్స్. సో ఇన్వెస్ట్ ఇన్ సమ్ ఈటీఎఫ్. ఈవెన్ ఈటీఎఫ్ లో పెట్టడం నేరమని కాదు, బట్ వాల్యుయేషన్ చూసి పెట్టడం. ప్రతిసారి వర్కౌట్ కాదు ఈటీఎఫ్ లో పెడితే కూడా, ఈటీఎఫ్ ఆర్ ఇండెక్స్ లో పెట్టడం ప్రతిసారి వర్కౌట్ కాదు. బట్ ఇట్ గివ్ సమ్ కుషన్ లైక్ రిస్క్ ఫ్రీ అనిపిస్తుంది కానీ, బట్ ఇట్ వోంట్ రిస్క్ ఫ్రీ, బట్ సమ్ వాట్ కంపేర్ విత్ ఒక 10 రూపాయలు పడే చోట అక్కడ 9 రూపాయలు పడుతుంది, కొద్దిగా తక్కువ. అలాగే పెరిగేటప్పుడు కూడా అంతే తక్కువ. ఇట్స్ ఏ ప్యాసివ్, ప్యాసివ్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇట్స్ నాట్ అన్ అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ మోడరేట్ ఇన్వెస్ట్మెంట్. ప్యాసివ్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ లాంగర్ టర్మ్ లో అది వేస్ట్ అవుతుంది అనమాట డబ్బులు, బట్ షార్ట్ టర్మ్ లో ఇట్స్ ఓకే. ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్స్ లేకపోతే ఏదైనా ఇంకేదైనా ఆర్డీస్ ఇవన్నీ ఏంటంటే షార్ట్ టర్మ్ వరకు ఓకే, ఒక 3 months టు 6 months ఆర్ 1 year. బట్ మీరు నువ్వు దాదాపు ఒక 10 సంవత్సరాలు అలా ఇన్వెస్ట్ చేసావు అనుకో. తీసుకోవచ్చు, తీసుకోవచ్చు, అదేం లేదు. ఇప్పుడు వచ్చేసాయి, తీసుకోవచ్చు, బట్ ఇట్ ఇట్ వోంట్ గివ్ ప్రొడక్టివిటీ రిటర్న్స్. అంటే షార్ట్ టర్మ్ కి అది ఓకే, బట్ లాంగ్ టర్మ్ కి అది ఖచ్చితంగా కాదు. సో ఫైనల్ గా ఏంటంటే ఫోకస్ ఆన్ రూట్స్, యూనిట్స్ ని కలెక్ట్ చేయడము. సో ఎవ్రీ ఫాల్ ని క్యాచ్ చేయడము. సో ఫాల్ ని నిజం చెప్పాలంటే ఇలా అంటే దాని యొక్క లాస్ట్ బాటమ్ ఏదనేది ప్రతి ఒక్కడికి తెలుసు అంటే, ఈ ప్రపంచంలో ఎవరికైనా తెలుసా అంటే ఎవ్వరికి తెలియదు. 100% బాటమ్ హయ్యర్ ఎవ్వరికి తెలియదు రేపు ఏం జరుగుతుంది అనేది స్టాక్ మార్కెట్లో. ఎందుకంటే నంబర్ ఆఫ్ మైండ్స్, నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ అవడం వల్ల ఏ డైరెక్షన్ వెళ్తుంది అనేది ఎవరికి తెలియదు. ఇదే విషయం గురించి పడిపోయినప్పుడు ఇదే విషయం గురించి కూడా పెరగచ్చు. బట్ థింగ్ ఏంటంటే యూ షుడ్ బి డిసిప్లైన్. మంచిగా ఒక యావరేజ్ చేసుకుంటూ పోతే నువ్వు ఖచ్చితంగా వన్ ఫైన్ డే ఖచ్చితంగా మంచి రిటర్న్స్ వస్తుంది అనమాట. సో ప్రొడక్టివిటీ ఆఫ్ రిటర్న్స్ గురించి మాత్రమే ఇక్కడ మాట్లాడుకోవాలి. మనం ఏదో డబల్ అయిపోతుంది, త్రిబుల్ అయిపోతుంది అనేది ఎక్కడ జరగదు. అది లాటరీలోనో వాటిలోనో జరుగుతుంది కానీ ఇన్వెస్ట్మెంట్ వైజ్ కింద ఒక ప్యూర్ లెక్క అనేది జరగదు. సో ఓన్లీ డిసిప్లైన్ మేనర్లోనే నువ్వు ఇన్వెస్ట్మెంట్ని, వెల్త్ని ఓవర్ నైట్లో క్రియేట్ చేయకపోయినా స్టెప్ బై స్టెప్ క్రియేట్ చేసి అట్ ఓవర్ నైట్ ఇట్ ఇట్ జనరేట్స్ మచ్ అట్ సమ్ టైమ్. ఒకానొక రోజు అది ఓవర్ నైట్ గా పెరిగినట్టు కనిపిస్తుంది, మనం ఇప్పుడైనా స్టార్ట్ చేస్తుంది అన్నట్టు అనిపిస్తుంది. సో ఇది మన సెమినారు. సో